అయితే ఈ విజయం అంత ఈజీగా ఏం దక్కలేదు. ప్రయోగం సమయంలో ఒక ఉత్కంఠభరిత సన్నివేశం చోటు చేసుకుంది. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఉదయం 8:54 రాకెట్ నింగిలోకి వెళ్ళాలి. కానీ రాకెట్ వెళ్లే మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు ఉన్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఒక చిన్న పొరపాటు జరిగిన కోట్ల రూపాయల విలువైన ప్రయోగం బూడిదయ్యే ప్రమాదం పొంచింది. కానీ మన సైంటిస్టులు అప్రమత్తమయ్యారు. ఖచ్చితమైన లెక్కలతో ప్రయోగాన్ని 90 సెకన్ల పాటు హోల్డ్ చేశారు. సరిగ్గా 8:55:30 బాహుబలి రాకెట్ నిప్పులు చిమ్ముతూ మేఘాలను చీల్చుకుంటూ కూడా దూసుకు వెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రయాణం మొదలైన 15 నిమిషాల్లోనే రాకెట్ భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. ఈ సక్సెస్ తో ఇస్రో చైర్మన్ వి నారాయణ్ మరియు టీం సంతోషంలో మునిగిపోయారు. LVM-3 రాకెట్ తన అద్భుతమైన సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిందని నారాయణ కొనియాడారు. ఇది ఇస్రో చేపట్టిన 3వ పూర్తి స్థాయి వాణిజ్య మిషన్ కావటం విశేషం. ఈ విజయంతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు తమ ఉపగ్రహాలను పంపేందుకు భారత్ వైపు చూస్తూ ఉన్నాయి.